కర్పూరి ఠాకూర్ ఆశయాలతో రాజ్యాధికారం సాధించుకుందాం. బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు. భారతరత్న, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ మహబూబ్ నగర్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు మాట్లాడుతూ భారతదేశంలో రిజర్వేషన్లకు ఆద్యునిగా బీహార్ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన కర్పూరి ఠాకూర్ ఒకవైపు అగ్రవర్ణాలు మరోవైపు బీసీల్లోని కొన్ని పెత్తందారీ కులాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడన్నారు. కర్పూరి ఠాకూర్ ఆశయాలను నెరవేర్చాలని, ఆయన అడుగుజాడల్లో నడిచి రాజ్యాధికారం సాధించుకోవాలని, రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సామాన్య జీతం అందరికీ ఆదర్శం అన్నారు. విశ్రాంత డేయో విజయకుమార్ మాట్లాడుతూ కర్పూరి ఠాకూర్ రూపొందించిన రిజర్వేషన్ల విధానమే కర్పూరి ఠాగూర్ ఫార్ములాగా ప్రసిద్ధి చెందిందని, ఆనాడే 26% బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడని, తదుపరి కాలంలో మండల కమిషన్కు నమూనాగా కూడా అదే నిలిచిందన్నారు. కుల సంఘ పెద్దలు మాట్లాడుతూ బడుగు వర్గాల గుండె చప్పుడుగా భారతీయ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన కర్పూరి ఠాగూర్ను జననాయక్గా కీర్తించడమే కాకుండా భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్ బెక్కం జనార్దన్, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్, నాయకులు కోరమోని వెంకటయ్య, రవి ముదిరాజ్, వెంకటస్వామి, సత్యశిల సాగర్, బీసీ సమాజ్ బాధ్యులు శ్రీనివాస్ సాగర్, పాలమూరు వెంకటేష్ గౌడ్, ఆంజనేయులు, దుర్గేష్, బీసీ సంఘాల నాయకులు బుగ్గన్న, డీకే నాయి, అశ్విని సత్యం, ఫకీర్ జహంగీర్ భాషా, బాలరాజు, నరసింహులు, మల్లేష్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. ప్రతి భోజనంలో గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంత పుట్టినప్పటి నుంచి తిట్టే వరకు ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మంత్రసారి పనులు చేస్తూ ఉన్నారు, శస్త్రచికిత్సలు చేస్తూ ఉన్నారు. పుండ్లు రణమాలు అవుతే ఆనాడు రాళ్ళకు మరి ఆ పుండ్లు బాగా చేసేటువంటి వ్యక్తులు కూడా ఆయుర్వేద నాయకులే. ఋషులు, ఆనాటి ఋషులు ధన్వంతరి, కర్మ మహర్షి ఈ విధంగా చెప్తూ పోతే నాయకుల సమాజంలో చాలా మంది ఉన్నారు. మరి ఆధునిక కాలంలో సార్ రమేష్ గారు చెప్పారు, దక్షిణ భారతదేశంలో కరుణానిధి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తాత వెంట వివాహాలకు నడుపుకోవడానికి పోతే ఈరోజు డిసెంబర్ 22 జాతీయ ఎంబీసీ దినోత్సవంగా చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మన భారతరత్న కర్పూరి ఠాకూర్ గారు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దినోత్సవం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక ముందు చూపుతోని అప్పుడే ఉద్యమాల్లో పాల్గొని జైలుకు పోయి కూడా ఒక ఎంబీసీ నుంచి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణ గడ్డ మీద కూడా మనం అందరం తలుచుకుంటే ఎంబీసీ కానీ బీసీ కానీ ముఖ్యమంత్రిగా రాబోయే కాలంలో మనం ఆ దిశగా పయనించి మనం అందరినీ ఎంబీసీలని బీసీలని అంతా ఒక తాటిపైనకి తీసుకొచ్చి రాబోయే నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ కానీ ఎంబీసీ కానీ మన ఐకమత్యం చాటి నిరూపించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎంబీసీలు ఇక్కడ మన మాబనార్ నుంచే, ఇక్కడ మామనార్ గడ్డ నుంచే ముఖ్యంగా మనం అందరం కలిసి
ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి కానీ రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లో అన్ని ఎంబీసీ కులాలకు కానీ బీసీలకు కానీ కుల ప్రాతిపదికన ఈ స్టార్టింగ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆల్రెడీ కొంతమంది గెలవడం జరిగింది, మన సర్పంచ్లు గెలవడం జరిగింది. నెక్స్ట్ రాబోయే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మన జనాభా ప్రాతిపదికన 42% ప్రకారం కానీ ఇక్కడ లోకల్లో మహబూబ్నగర్లో కార్పొరేషన్లో కూడా అన్ని కమ్యూనిటీలకు ముఖ్యంగా మనం ముందే మాకు ఈ విధంగా ఇస్తేనే మేము ఓట్లో పాల్గొంటాం, లేదంటే మా కులం ఎంబీసీ కులాలు మేము ఎలక్షన్లోనే పాల్గొనం అని ఒక నినాదాన్ని ముందే మనము ఒక లెటర్ ప్యాడ్ల మీద హెచ్చరిస్తే చాలా బాగుంటుందని వేదిక పైన ఉన్న పెద్దలకు నేను చిన్న సూచన ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు మన మాట వినకుండా అట్లా ఇచ్చినా కూడా మన ఎంబీసీలు కానీ బీసీలు కానీ ఎలక్షన్లో పోయినప్పుడు నోటా ఓటు వేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన సత్తా ఏంది అనేది 100 కోట్ల కంటే విలువైనది ఒక ఓటు. ఆ ఓటు రూపకంగా మనని మభ్యపెట్టి ఇన్ని రోజులు రాజ్యాలు ఏలిండ్రు, పల్లకుల కూర్చొని మనం పల్లకుల మోయడం జరిగింది. కానీ ఆ విధంగా కాకుండా గతానికి ఇప్పటికీ తేడా ఉండాలని, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంత నిన్న గన్పూర్ పక్కల అక్కడ ఇక్కడ జర్నల్ సీట్లలో కూడా మన బీసీలు ఎంబీసీలు గెలవడం అనేది నేను చూసిన. మన సగర కమ్యూనిటీ వాళ్ళు కూడా 2-3 గెలిచిందని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది కాబట్టి మనం ముందుకు పోతున్నాం. దయచేసి ఏ కమ్యూనిటీ అయినా ఈడ ఒకటి వాళ్ళు నిలబడితే వీళ్ళు నిలబడతాం, మనం బీసీలు ఎంబీసీలు మాత్రం ఒక్కటే. దయచేసి గమనించండి. ఎవరున్నా సరే, ఏ కమ్యూనిటీ ఉన్నా సరే, మన సర్వాయి పాపన్న ప్రోగ్రాం ఉంటే కొందరు రాకుండా, వీళ్ళ ప్రోగ్రాం ఉంటే అట్లా ఉండొద్దు. దయచేసి మనం అందరం ఒక్కటే గమనించాలి. ఆ విధంగా మనం ఒక్క తాటి పైనకి వస్తే దరిదాపుల కూడా ఉండరు గతంలో ఉన్న పెద్ద మనుషులు. కాబట్టి మనం దయచేసి నేను ఇప్పుడు కోరేది ఏంటంటే ప్రజలకందరికీ, మన బీసీ ఎంబీసీలకు అందరికీ ఫస్ట్ బీసీ అనే దానికంటే ఎంబీసీలను కూడా ప్రతి ఒక్క దాంట్లో ముందుకు తీసుకొని వాళ్ళకు కూడా అన్ని ప్రోగ్రాంలల్లో అన్నిట్లో ఈ కార్పొరేషన్లో కూడా కొన్ని ఎంబీసీలకు కూడా సీట్లు ఇవ్వకపోతే మనం పెద్ద ఎత్తున ముందు మనం అడగంది అమ్మాయినా కూడా అన్నం పెట్టదు. కాబట్టి దయచేసి మన లెటర్ ప్యాడ్స్ మీద రిజిస్టర్ పోస్టులు వేద్దాం. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వీళ్ళకి ముందే కంపల్సరీ మనం ఇది చేయాలి. మీరు అడగలేరు, మేము ఇచ్చేసామంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క అన్ని కమ్యూనిటీలు ఎంబీసీ కులాలకు అన్నాడు ఒకరు గంగిరెద్దుల వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదో సర్పంచుల దాంట్లో గెలిచిరంటే వాళ్ళకి సన్మానం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళంతా గంగిరెద్దులు సంతోషిస్తారు, పండుగ చేసుకుంటారు. అంటే వాళ్ళకి గుర్తింపు లేదు. మనం ఏ కమ్యూనిటీ కానీ ఎంబీసీలను కానీ బీసీలను కానీ కూడా సర్పంచులు ఇప్పుడు గెలిచిన వాళ్ళని కూడా ఒక డాటా తీసి మనం వాళ్ళని పిలిచి ఒక సన్మానం కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గుర్తింపు లేక కూడా మనం వెనకం చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళని గుర్తింపు చేసి మీరు ఎక్కడున్నా, మనం ఏ చిన్న మీటింగ్ ఉన్నా అందరం పాల్గొనికే, వాళ్ళకి మద్దతు తెలపనికే, అన్నిటికంటే ముఖ్యం రాకున్నా సరే ఓటేసేటప్పుడు మనకి ఎంబీసీలకు కానీ బీసీలకు కానీ న్యాయం చేయకపోతే దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, మనకు న్యాయం చేయకపోతే నోటా ఓటేసిరండి, ఓటు ఇవ్వనికి వేయకండి. బీసీ నిలబడితే బీసీకి వేయండి, బీసీ నిలబడకపోతే పోండి ఓటేయండి. అప్పుడు గవర్నమెంటే కళ్ళు తెరుస్తుంది. మనకు ఒక చట్టంలో ఒకటి అవుతుంది కదా, నీకు ఇష్టం లేకపోతే నోటా ఓటేయాలని ఉంది కదనా. కాబట్టి దయచేసి ఎంబీసీలు కానీ బీసీలు కానీ స్టార్ట్ అయింది. ఈనాడు డిసెంబర్ 22ని జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే, భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 22వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజును అందరం కూడా ఎంపీసీలు బీసీలు అందరం కూడా ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుల సంఘ పెద్దలు, మేధావులు, అలాగే పత్రికా విలేకరులు వీళ్ళందరూ కూడా మరొకసారి తెలియజేయడం ఏంటంటే, ప్రతి సంవత్సరం
ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాలు అందరూ ప్రజలు కూడా కర్పూర్ ఠాకూర్ని స్మరించుకొని జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొదటిగా హైదరాబాద్లో నిర్వహించాలని తలచిన కొన్ని పరిస్థితుల కారణంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని ఎంచుకొని బీసీ సమాజ్ ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సమాజానికి దూరంగా ఉండి అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వారిని అందరినీ కూడా ఇందాక మిత్రులు చెప్పినారు, వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని అభినందించే కార్యక్రమం బీసీ సమాజ్ తీసుకుంటుంది. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మీకు ఒక విషయం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో గంగిరెద్దుల సామాజిక వర్గం నుంచి వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులుగా 18 మంది గెలిచినారు. వాళ్ళ డాటా మేము తీసుకున్నాం. వారిని మొదటిగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో త్వరలో వారిని సన్మానించుకున్న తర్వాత కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా అందరూ ఎవరైతే గెలిచిన చిన్న చిన్న కులాల వర్గాల వారీగా గెలిచినటువంటి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనారో వారందరినీ కూడా బీసీ సమాజం ఇందాక మిత్రులు చెప్పినట్టు వారందరినీ కూడా సన్మానించడం జరుగుతుంది. వారందరినీ కూడా గౌరవించుకుందాం. పాలనలో భాగస్వాములైనటువంటి ఈ కులాలన్నిటి కూడా ఇతర వర్గాలందరం కూడా మనం వారికి చేయూతనిద్దాం. ఆ చేయూతనిచ్చి బీసీలకు రాజ్యాధికారం వైపుగా కర్పూరి ఠాకూర్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలన్నదే డిసెంబర్ 22 యొక్క ప్రాముఖ్యత. దీన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖుని జాతీయ ఎంబీసీ ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని మా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గారు 1970 డిసెంబర్ 22న మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన సందర్భంగా పురస్కరించుకొని మహబూబ్నగర్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంబీసీల ఆత్మగౌరవ సమావేశానికి, రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన బీసీ మిత్రులందరూ కూడా అభినందనలు. ఈరోజు భారతదేశంలో బీసీలు ఒక ఓటు బ్యాంకుగా పరిగణించబడుతున్న వేళ 1970లోనే బీసీలు తలుసుకుంటే ముఖ్యమంత్రులు కాగలుగుతారు, ప్రధానమంత్రులు కాగలుగుతారు, ఈ భారతదేశాన్ని పరిపాలించగలుగుతారు, నాయకత్వం వహించగలుగుతారని కర్పూరి ఠాకూర్ గారు నిరూపించారు. ఆయన దేశ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపుగా 26 నెలలు జైలుకు పోయి స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఆ ఉద్యమ నేపథ్యం నుంచే ఎదిగి భారతదేశానికి ఎంబీసీలకు ఒక దిశ నిర్దేశాన్ని చేసిన ఆదర్శవాది, మహామేధావి, జననాయకుడైన కర్పూరి ఠాకూర్ గారికి, ఠాకూర్ అడుగుదాడోలు నడిచి ఈ తెలంగాణలో కూడా బీసీలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఒక తాటిపైన ఒక మాట మీద ముందుకు పోయి ఈ తెలంగాణలో కూడా రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా బీసీల సత్తా చాటాలని కర్పూరి ఠాకూర్ యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణలో బీసీల రాజ్యాధికారాన్ని నెలకొల్పడానికి, స్థాపించడానికి అందరం కూడా సంఘటితంగా ముందుకు పోవాలని, అప్పుడే కర్పూరి ఠాకూర్ గారికి నిజమైన నివాళులు అర్పించగలుగుతాం. భారతరత్న అయిన కర్పూరి ఠాకూర్ గారికి అప్పుడే నిజమైన గౌరవం ఇచ్చినట్లయితుందని చెప్పి తెలియజేస్తూ అందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగించడానికి ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.